నగర నియోజకవర్గంలో ఎన్హెచ్ రోడ్డు కొండ చుట్టు మీద వెళ్లటం వల్ల 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ టెంపుల్ ని రిమూవ్ చేసే పరిస్థితి వచ్చింది. సో దాని మీద పబ్లిక్ అంతా కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఇన్ని ఏళ్ల చరిత్ర ఉన్న దీన్ని కాపాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరటం జరిగింది. సో ప్రతి సంక్రాంతికి అక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా 21 దేవతామూర్తుల్ని అన్ని గ్రామాల నుంచి చుట్టుపక్కల మండలాల నుంచి అక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. సో అది కాపాడటం కోసం ఈరోజు గడ్కరీ గారిని కలవడం జరిగింది. మన ఎంపీ మిథున్ రెడ్డి గారు మరి అపాయింట్మెంట్ తీసిచ్చి ఈరోజు మమ్మల్ని కలపడం జరిగింది. ఆయన ఒక్కటే మాట చెప్పారు, యాక్చువల్గా రోడ్ మీకోసమే ఇస్తున్నామమ్మా, టెంపుల్ని సేవ్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ఫండ్ తీసుకొని రోడ్ అక్వైర్ చేసిస్తే డైవర్షన్ చేసిస్తాం, మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. సో దీని మీద పోరాటం చేస్తాం. ఆ టెంపుల్ ని కాపాడుకునేంత వరకు మేము వదిలిపెట్టాం. స్టేట్ గవర్నమెంట్ ఈరోజు చేయాల్సిన బాధ్యత నగర నియోజకవర్గ ఎమ్మెల్యే భానుప్రకాష్ మీద ఉంది. కానీ ఆయన ఎంతసేపు దోచుకుందామా దాచుకుందామా అన్న కార్యక్రమం తప్ప ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు కూటమిలో ఉన్నారు. ఒక మాట చంద్రబాబు నాయుడుతో చెప్పించి గడ్కరీ గారికి ఈరోజు ఆ టెంపుల్ ని సేవ్ చేసే అవకాశం ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదు. ఈరోజు పబ్లిక్ కి మేము సపోర్ట్ చేసి స్టే తీసుకొచ్చుకున్నాం. ఈరోజు గడ్కరీ గారిని కలిసి ఆయన రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. లేదు అంటే న్యాయస్థానంలో పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గాని, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు గాని, అలాగే ఎంపీ గారు గాని బాధ్యత రహితంగా ఎలా ఉన్నారో ఒకసారి అందరూ కూడా గమనించాలి. ప్రజలు ఇలాంటి వాళ్ళకి ఓట్లేయడం వల్ల నష్టపోతారన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.